ఇక మూడో వ్రతం, 4 వ్రతాలు చెప్పాను. అన్నం బహుకుర్వీత తద్వ్రతం పృథివీవాన్నం జ్యో ఆకాశోన్నదః పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం స య ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా వసుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నం బహుకుర్వీత తద్వ్రతం పృథివీవాన్నం ఆకాశోన్నదః పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం స య ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా మూడో వ్రతం అన్నం బహుకుర్వీత. అన్నము బహుకుర్వీత అంటే బాగా ఎక్కువగా తయారు చేసుకోవాలి, అంటే పెట్టుకోవాలి. ఎక్యుములేట్ అంటే ఏంటి? సంపాదించాలి. అన్నం బాగా తయారు చేసి రెడీగా పెట్టుకో. తద్వ్రతం ఎందుకయ్యా అంత అన్నం ఏం చేసుకుంటావు అంటే నువ్వు ఒక్కడనే కూర్చొని 3 అని కాదు, ఎందుకో తర్వాత చెప్తాను. పృథివీవా అన్నం, పృథివీయే అన్నం, ఆకాశమేమో అన్నాన్ని తినేది. పృథివీ అనే అన్నాన్ని ఎవరు తింటారు? ఆకాశం తింటారు. పృథివీలో ఆకాశం ఉంది, ఆకాశంలో పృథివీ అంటే అన్నంలో అన్నం ఉంది. మళ్ళీ అదే కథ రిపీట్. ఇక్కడ చూడండి, అన్నం బహుకుర్వీత. పూర్వం ఈ అన్నాన్ని అమ్ముకునే రోజులు కానప్పుడు, పూర్వకాలంలో మామూలు గృహస్థులు కూడా ఆ గిన్నెని అన్నం పాత్రను తుడిచిపెట్టకూడదని చెప్తారు. అవునా? కొంతైనా ఉంచాలట. ఎందుకు? ఏమీ తెలియని సామాన్యులు కూడా ఈ విషయాన్ని పాటించేవారు ఒకప్పుడు కదా. గిన్నె తుడిచిపెట్టకూడదు, దరిద్రం అంటారు. కొంతైనా ఉండాలి. ఎందుకని? ఏ జీవి వస్తుందో, ఏ జీవికి అవసరమో అని కొంత అన్నం ఎక్కువగా చేసుకోవాలి. కొంచెం అవసరానికంటే అలా అని దుబారా చేసి పాడు చేయకూడదు, అక్కడ వ్యర్థం చేయకూడదు. దెబ్బలే ఏమని కాదు.
కొంత ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజుల్లో గృహస్థులు ఏ ఏ ఎవరు వచ్చినా కాస్త భోంచేయండి అని ఆహ్వానించడం మామూలు అయ్యేది. ఇప్పుడు టీ తాగుతారా, గోల్స్పాట్ తెప్పించమంటారా, వాజాలు పిజ్జాలు ఆ రోజుల్లో భోంచేస్తారా రండి, అవునా, టైంకి వస్తే ఎంతో అంత పెట్టేవారు. అలా ఉండాలి అన్నం ఏ జీవికి, లేకపోతే వచ్చి జంతువులకైనా ఉపయోగపడుతుంది చివరి. కాబట్టి అన్నాన్ని బహుకుర్వీత, ఎక్కువగా చేసుకోవాలి అనే ఒకటి అర్థం. చేసుకొని దిబ్బలేయమని కాదు, సద్వినియోగం చేసుకోవాలి, ఇది వ్రతం. ఇంకోటి, అన్నాన్ని తయారు చేసుకోవడం అంటే వండుకోవడం అనే కాదు, నీ ఎక్కువగా సంపాదించుకో అన్నం బాగా. ఎందుకని, తోటి వాళ్ళకు కూడా సహాయం చేసేలాగా అని అర్థం. ఆ స్థితిలో ఉండాలి మనిషి. అంటే చిన్న పట్టకు శ్రీరామ రక్ష, నాకు నా కుటుంబానికి ఉంటే చాలే అనుకోకూడదంట. ఎందుకంటే అతిథి ధర్మం, అతిథులు, అభ్యాగతులు, ముందు తరాల వాళ్ళు, ఇలా ఎంతో మంది ఉంటారు సమాజంలో గృహస్థుడి పైన ఆధారపడేవాళ్ళు. కాబట్టి గృహస్థుడు వీళ్ళందరికీ సపోర్ట్, ఆధారం. కాబట్టి అన్నమును ఎక్కువగా తయారు చేసుకోవాలి, సంపాదించి పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరినీ ఆదరించడం తన ధర్మం కాబట్టి. సరే, తద్వ్రతం, ఇది వ్రతం. ఇంకో అన్నం ఏం చెప్పుకున్నాం, అన్నం అంటే ఇంకో అర్థం చెప్పారు, మూడవ అర్థం ఇది. రెండవ అర్థం పంచేంద్రియాల ఆహారం. మూడో అర్థం ఏంటి అంటే లక్ష్యం. లక్ష్యం ఆనదం భవతి భూతేభ్య. సహజంగా జీవుళ్ళు తమ తమ సంస్కారాలకు ప్రకారం ఒక లక్ష్యం వైపు బుద్ధి, దృష్టి అలా వంగుతుంది, మలుచుకుంటారు. కొంతమంది ఎక్కువ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసము ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది చిన్న లక్ష్యాన్ని పెట్టుకొని అంతటితోనే ఆగుతాయి ప్రయత్నాలు, అవునా. కాబట్టి అన్నం అంటే ఇక్కడ ఏంటి, ఏ లక్ష్యం పెట్టుకొని మానవుడు జీవిస్తాడో దానికి అనుగుణంగా తన జీవితాన్ని, తన కృషిని, తన ప్రయత్నాన్ని మలుచుకుంటాడో అది అన్నం. అందుకు గురుదేవులు మాట చెప్పేవారు, మానవుడు లక్ష్యం ఎంత పెద్దదిగా ఉండాలి అని అంటే, ఎంత పెద్దదిగా ఉండాలి, నువ్వు జీవిత కాలంలో చేరుకోలేనంత పెద్దదిగా పెట్టుకోవాలి. ద హయ్యర్ ద గోల్, ద గ్రేటర్ ద ఇన్స్పిరేషన్. గోల్ అంటే లక్ష్యం. ఎంత గొప్ప లక్ష్యం పెట్టుకోవాలి, ఎంత గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంటే నీ లోపల కృషి చేయడానికి అంత ఇన్స్పిరేషన్, ఉత్తేజం కలుగుతుంది. అంత లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇంత చాలు, ఇంతలో అని కూర్చోకూడదు. ఎందుకంటే మానవ జీవిత పరమార్థం ఏంటి చెప్పండి, ఇక్కడిక్కడ కూర్చోవడానికే, తిరగటానికే? మరేంటి, పరమాత్మయే లక్ష్యం. అంతకంటే పెద్ద లక్ష్యం ఏమని చెప్పండి, అవునా. కాబట్టి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కృషి చేస్తూ ఉంటే ఏమవుతుంది, లోపల నుంచి ఇంకా ఇంకా కృషి చేస్తాడు, ఇంకా ఉత్తేజం పెరుగుతుంది. అల్ప లక్ష్యాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది, అంతకు చేరుకుంటాడు, తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది, ప్రయత్నాలు ఆగిపోతాయి అక్కడ. అంతే. చిన్న ఉదాహరణ, లక్ష్యాన్ని బట్టి ఎట్లా ఉంటుంది జీవితం అని. ఇప్పుడు ఒకడు అనుకున్నాడు, ఏమని, నేను కోటీశ్వరుని అవ్వాలి అనుకున్నాడు, అయ్యాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. అయిన తర్వాత ఇంకా ఉన్నత లక్ష్యం పెట్టుకోకపోతే ఏమవుతాడు తెలుసా అంటే, డబ్బు ఏం చేస్తుంది, మదాన్ని పెంచుతుంది, సోమర్శనాన్ని పెంచుతుంది, దురలవాట్లు పెరుగుతాయి, అవునా కాదా. ఎంతమందిని చూడలేదు. డబ్బు ఉంది కదా నా కోసమే అని భోగాలు సుఖాలు మరిగిపోయి, దానం లేదు, ధర్మం లేదు, ఉన్నది ఏమీ ఉండకుండా పాడైపోయిన వాళ్ళు లేరా, ఎక్కువ మంది ఉన్నారు. ఒరే, నీ భోగం కోసమే కాదురా ధనం అనేది కదా. కాబట్టి మరి కొంతమంది ఏం చేస్తారు, ధనం వచ్చినప్పుడు ఓన్లీ 10 ఒకళ్ళకి, 2, 3, 4 కొంతమంది సహాయం చేద్దాం
కదా. చేస్తూ ఉన్న కొద్దీ ఏమవుతుంది వాళ్ళకి ఇంకా ఇంకా ఓ తృప్తి, ఓ సంతోషం, ఒక ఆనందం కలుగుతుంది. అవునా? కలిగినప్పుడు ఆనందం పెరుగుతుందా లేదా? నీకు నువ్వు భోగానుభవంలో నీకేమవుతుంది? నీ పుణ్యం కాస్త ఖర్చు అయిపోతుంది. మానవుడు ఎదగలేడు, భోగంలో ఎదగలేడండి. ఎప్పుడు భోగజీవి ఎదగలేడు జీవితంలో. మరి ఎవరు ఎదుగుతారు? కృషి చేసేవాడు ఎదుగుతాడు, ప్రయత్నశీలుడు ఎదుగుతాడు. ఆ ప్రయత్నం చేయాలంటే లక్ష్యం అంతటితో ఆగకూడదు, కోట్లతో ఆగకూడదు. మరి ఏం చేయాలి? దీన్ని 10 మందికి ఉపయోగపెట్టాలి. అలా చేసిన వాడికి ఇంకా ఇంకా అవకాశాలు లభిస్తాయి. మనకి అంటే భౌతికం చెప్పకూడదు. టాటా రతన్ లాల్ అని ఒక 2 ఏళ్ల క్రితం ఒక ఆయన వెళ్ళిపోయారు చూడండి. టాటా కంపెనీ. మరి ఎన్ని రంగాలలో విస్తరించుకుందంటే ఆ కంపెనీ కానీ అది కానీ. కారణం ఏంటి? ఆయనలో ఉండేటువంటి ఒక విజన్, ఒక ఉన్నతమైన ఒక దృష్టి. సో భారతదేశం ఎకానమీ అంతా కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి, అంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఆయన చేయడం వల్ల అన్ని ఇదే. అయితే ఏమి శాశ్వతంగా నిలిచిపోయాడు కదా. అఫ్కోర్స్ ఈ భౌతిక ప్రపంచంలోనే ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఉన్నాడు. అయితే ఏమి లక్ష్యం ఉన్నతంగా ఉండింది కాబట్టి అన్ని వేల మందికి ఆయన మరి సపోర్ట్ చేయగలిగాడు, ఉపాధి కల్పించాడు అన్ని రంగాలలో. 1-2 విమానాలతో సహా. ఆశ్చర్యం కదా. విమానాలేంటి, మందులేంటి, వస్త్రాలేంటి, ఎన్ని ప్రోడక్ట్స్ అంటే చెప్పలేనని. మరి ఆయన మామూలు అవునా? అందుకు లక్ష్యం ఎలా ఉండాలి? ఉన్నతంగా పెట్టుకోవాలి. నా వరకు నేనే అనుకోవు. పోనీ నీ వరకు నీవే అనుకుంటే పోనీలే. నీ వ్యక్తిత్వాన్ని ఎదిగేటట్టు చేసుకో. వ్యక్తిత్వం ఉన్నత లక్ష్యం, పరమాత్మను చేరుకోవాలి, అది ఇంకా ఉన్నత లక్ష్యం, అన్నిటికంటే మించేది. ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇంక నిద్రపోవడానికి లేదు, రిలాక్స్ అవ్వడానికి లేదు కదా. చేరుకునేదాకా విశ్రాంతి లేదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా. అది అందుకని అన్నాన్ని బట్టి ఏముంటుంది? ఇప్పుడు పృథివీని బట్టి అన్నం ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది. మరి పృథివీ అంటే బాగానే ఉంది. ఇప్పుడు పృథివీ అంటే ఏంటట? పృథివీ పృథనాత్ విస్తరించుకోవడం అని అర్థం. మనస్సు ఎంత విశాలమైతే వాళ్ళ లక్ష్యం దాన్ని బట్టి ఉంటుంది. మనస్సు విశాలమైనప్పుడు లక్ష్యం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. లక్ష్యాన్ని బట్టి వాళ్ళ మనస్సు వికసిస్తుంది, ఒకదానికొకటి లింక్. ఆకాశమేమో అన్నాదుడు, పృథివీ ఏమో అన్నం. సరే, ఆకాశం అంటే ఏంటట? గుర్తించటం అని అర్థం. ఆకాశం అంటే ఇక్కడ గుర్తించడం, ప్రయత్నం, గుర్తింపు. ఏం గుర్తింపు అంటే ప్రపంచాన్ని చూడడం, ఇది గుర్తించడం అని అర్థం. ఇప్పుడు మన ప్రయత్నాలన్నీ, మనం చేసే కృషి లేక ప్రయత్నం దేనిపైన ఆధారపడింది? మన ప్రపంచాన్ని చూసే దృష్టిపైన ఆధారపడింది. అవునా లేదా? ఆ దృష్టితోనే విశాలమైనటువంటి ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోవాలా, అల్ప లక్ష్యాన్ని పెట్టుకోవాలా? వాడి దృష్టిని బట్టే. అందుకే ఆకాశం బట్టి పృథివీ, పృథివీని బట్టి ఆకాశం. మనస్సు యొక్క విశాలత్వం ఒకటి, మానవుడు చూసే దృష్టిని బట్టి. అల్ప దృష్టి కలిగిన వాడు విశాలమైనటువంటి దృష్టితో మనస్సుతో చూడలేడు. నిజానికి ఆలోచిస్తే మన ఋషులు చెప్పినటువంటి లక్ష్యం ఎంత గొప్పది అంటే, దృష్టి ఎంత విశాలం అంటే, దాంట్లో ఏమాత్రము పరిమితులకు అవకాశము లేనటువంటిది. ఏమిటి లక్ష్యం? పరమాత్మ నా లక్ష్యం అండి. ఓహో, పరమాత్మ ఎక్కడున్నాడని ఎక్కడ చూడాలి ఇప్పుడు పరమాత్మని? చెప్పండి, ఎక్కడ చూడాలి? ఈ ప్రపంచాన్ని తోసి పారేసి చూడాలా? ఎక్కడున్నాడు పరమాత్మ?
ఇక్కడే ఉన్నాడు, అన్ని నామరూపాలకు ఆధారమై అన్నిటిలో అందరిలో ఎప్పుడూ ఉన్నాడు. ఇది కదా అన్నిటికంటే ఉత్తమమైంది. సో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నవాడు ఏమవుతాడు చెప్పండి? ఆటోమేటిక్గా మనసు ఏమవుతుంది? పరిమితుల్ని తీసిపారేస్తుంది. తీసిపారేయాలి ఆ ప్రయత్నంలో, అంతేగా మరి. తీసి పారేస్తే కదా అధిష్టానాన్ని, ఆధారాన్ని చూడగలడు. కాబట్టి అంత ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనసు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వికసిస్తుంది, దృష్టి కూడా మారుతుంది. అందుకు ఆ లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకోవడం ఒకటే కాదు, ఆ లక్ష్యాన్ని ఏం చేయాలి? తన ఆకాశాన్ని గుర్తింపు, దానికి తీసుకురావాలి, అనుసంధానం చేసుకోవాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ చెప్పాడు కదా. ఎక్కడ చూడాలి భగవంతుడిని? ఎక్కడికో పోయి ఎప్పుడో ఓ శుభముహూర్తంలో చూసి రావడం కాదు కదా, ఇక్కడే ఇప్పుడే అని చెప్తున్నారు కదా. కదా, నిన్ను తెలుసుకొని భాగ్యం ఇచ్చట ఇప్పుడునే మాకు ప్రసాదించి ఓంకార స్వామి ప్రార్థనలో చెప్తారు. నవ్ అండ్ హియర్ ఇట్ సెల్ఫ్ గురుదేవులు చెప్పేది అది. ఏదో ఒక పర్టికులర్ టైంలో ఎప్పుడో కాదు, అవునా? కాబట్టి దీనికి కృషి ఎలా చేయాలి? నిరంతరం చేయాల్సిందే అప్పుడు ఇక. అందుకని పృథివీని బట్టి ఆకాశం, ఆకాశాన్ని బట్టి పృథివీ అంటే విస్తరించుకున్నటువంటి మనసు, విశాలం. అది ఎలాగొస్తుంది? మన యొక్క చూసే దృష్టిని బట్టి వస్తుంది. అంటే ఆఖరికి ఇంద్రియ వ్యవహారాలు కూడా ఈ ఇంద్రియాలే కదా జ్ఞానికి ఉన్నాయి, ఈ ఇంద్రియాలే అజ్ఞానికే ఉన్నాయి, ఈ ఇంద్రియాలే సాధకుడికి ఉంటాయి. ఎక్కడ తేడా మరి? దృష్టిలో. అవునా? తర్వాత మనస్సు యొక్క విశాలత్వంలో. మనస్సు ఎంతగా వికసిస్తే ఆ దృష్టి అంతగా మారుతుంది. అది అంటే ఇవన్నిటి సారాంశం ఏంటంటే ఒకటే, మనం మారాలి, మన దృష్టి మారాలి, మన మనస్సు వికసించాలి. ఎంత దాకా? అనంతమ దాకా. ఈ పరిమితులన్నీ పోవాలి. సో పరిమితులు ఎవరు సృష్టించారు? ఇప్పుడు మనం చెప్పుకున్నామే మాతాజీ కవిత గురించి. మనస్సే తెరలు పొరలు కప్పిస్తుంది, మనసే ప్రతిబంధకాల్ని సృష్టించింది. కారణం ఏంటి? చిన్న లక్ష్యాన్ని పెట్టుకుంటాడు మనిషి, అల్పమైన లక్ష్యాన్ని పెట్టుకుంటాడు, అక్కడికక్కడే అయిపోతుంది. ఇక ఇన్స్పిరేషన్ ఉండదు, ఉత్తేజం ఉండదు. లక్ష్యం పెద్దగా పెట్టుకుంటే ప్రయత్నాలు దానికి తగ్గట్టే ఉంటాయి, దృష్టి దానికి తగ్గట్టే ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మర్చిపోకూడదు, అది ముఖ్యం. అందుకే అన్నం బహుకుర్వీత అంటే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నేను చేరుకోలేనులేండి బాబోయినా చేత కాదండి, చేరుకోలేకపోయినా పర్వాలేదు, ప్రయత్నం చేయి. ప్రయత్నంలో చచ్చిపోయినా పర్వాలే, మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని ఆ ప్రయత్నంలోనే ఉంటాం, అంతే కదా. ఏమిటో మోక్షం వస్తుందంటారా? పోనీలే, రాకపోతే కనీసం పొందాలని అనుకోకూడదు, అవునా? దానికి తగ్గ ప్రయత్నం చేస్తాం కదా, కృషి చేయాలి కదా, అప్పుడు కదా సంస్కారాలు మారేవి. లేకపోతే ఎలా మారుతాయి? మారవు. అది అందుకు చెప్పాను. సరే, తర్వాత ఇంకో వ్రతం.